హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 12th చాప్టర్ సార్ 12th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్సైజ్ 12.1లోని మిగిలిన సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనకి ఎక్సైజ్ 12.1లోని 1 to 4 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. ఈ వీడియోలో మిగిలిన 3 సమ్స్ కంప్లీట్ చేద్దాము. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులో మనకి 12.1 సార్ ఎక్సైజ్ 12.1లోని ఫిఫ్త్ సమ్ ఇచ్చారమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం అంటే ఎం యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఫర్ విచ్ అంటే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 5 power m డివైడెడ్ బై 5 power -3 ఈక్వల్ టు 5 power 5. అంటే ఇప్పుడు ఇందులో ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సార్. ఫస్ట్ మనకి ఎలా ఉంది సార్, డివైడెడ్ బై ఉందంటే 5 power 3 డివైడెడ్ బై 5 power -3 ఈక్వల్ టు 5 power 5 సార్. ఈక్వల్ టు 5 power 5 అంటే మనకి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఈ ఫార్ములా ప్రకారం సార్ అంటే మనకి చూడండి 5 power m బై 5 power -3 వచ్చింది కదా సార్. ఆ ఫార్ములా ప్రకారం తీసుకుంటే ఏమవుతుందమ్మా 5 power m మైనస్ ఆఫ్ -3 ఈక్వల్ టు 5 power 5 సార్. అంటే మనకి 5 సార్ మైనస్ మైనస్ ఏమవుతుందమ్మా ప్లస్ అంటే m ప్లస్ 3 ఈక్వల్ టు 5 power 5 సార్. అంటే బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్స్ రెండింటిని ఏం చేయొచ్చమ్మా, మనకు ఆల్రెడీ ఫార్ములా తెలిసి ఉంటుంది సార్. బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్స్ రెండింటిని ఏం చేయొచ్చు సార్, ఈక్వల్ చేయొచ్చు. ఆ రూల్ ప్రకారం సార్ ఇక్కడ మనకి బేసెస్ రెండు ఎలా ఉన్నాయమ్మా, బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు మన పవర్స్ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అంటే m ప్లస్ 3 ఈక్వల్ ఏమవుద్దమ్మా 5 సార్. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. అంటే బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఏమవుతాయి సార్ మనకి ఈక్వల్ అవుతాయి సార్. ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఇక్కడ అంటే 5 power m ప్లస్ 3 ఈక్వల్ టు 5 power 5 సార్. ఆ రూల్ ప్రకారం m ప్లస్ 3 ఈక్వల్ ఏమవుతుంది 5 అవుతుంది. అంటే ప్లస్ 3ని ట్రాన్స్ఫర్ చేయండి అంటే 5 - 3 అంటే 5 - 3 అంటే m వాల్యూ 2 సార్. ఓకేనా, ఇది మనకి 5th వన్ సార్. నెక్స్ట్ 6th సమ్ సార్ ఎక్సైజ్లోని ఎవాల్యూట్ అంటే మనకి సేమ్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే మనకి ఇచ్చిన సమ్ ఏంటి సార్, మనకి 1/3 హోల్ పవర్ -1 1/3 హోల్ పవర్ -1 మైనస్ 1/4 హోల్ పవర్ -1 మనకి ఏంటి సార్ హోల్ పవర్ -1 ఇచ్చారు సార్. అయితే దీని వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. దీని వాల్యూ ఎంత వస్తుంది అన్నది మనకి ఫైండ్ అవుట్ చేస్తే సార్ చూడండి సార్, మనకి ఫస్ట్ ఏ పవర్ a/b హోల్ పవర్ m సార్. a/b హోల్ పవర్ m ఉంది. a/b హోల్ పవర్ m అంటే ఏ పవర్ m బై b పవర్ m సార్. ఏ పవర్ m బై b పవర్ m. ఆ రూల్ ప్రకారం మనకి ఫస్ట్ బ్రాకెట్లోనే సాల్వ్ చేసుకుంటే సార్ 1/-1 బై 3 పవర్ -1 మైనస్ అలాగే 1/-1 బై 4 పవర్ -1 బ్రాకెట్ హోల్ పవర్ -1 ఉంది సార్. 1 పవర్ 1 అంటే 1 1 పవర్ 1 అంటే 1 సార్. అంటే 1/3 పవర్ -1 ఇంటూ 1/4 పవర్ -1 మళ్ళీ హోల్ పవర్ -1 సార్. అంటే మనకి ఇది ఏ పవర్ m సార్. ఏ పవర్ m ఈక్వల్ టు 1/a పవర్ -m ఈక్వల్ టు ఏ పవర్ m అయినా సార్. ఈ రూల్ ప్రకారం రివర్స్లో తీసుకుంటే సార్ ఏమవుతుంది సార్ 3 పవర్ 1 అవుతుంది. 3 పవర్ 1 మైనస్ సారీ సార్ ఇక్కడ మైనస్ 4 పవర్ -1 సార్. 4 పవర్ 1 అంటే 3 పవర్ 1 4 పవర్ 1 హోల్ పవర్ -1. 3 పవర్ 1 అంటే 3 పవర్ 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది సార్ మనకి 3 పవర్ 1 అంటే 3 సార్. మైనస్ 4 పవర్ 1 అంటే 4 హోల్ పవర్ -1. 3 - 4 అంటే -1 సార్. -1 హోల్ పవర్ -1. మళ్ళీ ఎలా ఉంది సార్, ఇది ఏ పవర్ -mలో ఉంది. ఏ పవర్ m -m అంటే ఏ పవర్ 1/a పవర్ m. ఆ రూల్ ప్రకారం సార్ అగైన్ సేమ్ సెకండ్ టైం వచ్చింది సార్ ఫార్ములా మనకి. అంటే ఏమవుతుంది 1/-1 హోల్ పవర్ 1 సార్. మనకి 1 పవర్లో 1 ఉన్న 1 కదా సార్. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే -1 సార్. ఆన్సర్ ఎంతమ్మా -1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది 6th సమ్లో ఫస్ట్ వన్ సార్. అలాగే ఇందులో ఇంకొక సమ్ ఇచ్చారు సెకండ్ వన్. అండ్ మనకి నెక్స్ట్ సెకండ్ సమ్ సార్ 6th రమంలో 5/8 హోల్ పవర్ -7 5/8 హోల్ పవర్ -7 ఇంటూ 8/5 హోల్ పవర్ -4 సార్. అంటే సేమ్ మనకి ఎవాల్యూట్ చేయాలి సార్. ఆన్సర్ అనేది ఏమి ఇచ్చారమ్మా 5/8 హోల్ పవర్ -7 ఇంటూ 8/5 హోల్ పవర్ -4 సార్. ఆ రూల్ ప్రకారం సార్ మనకి
అంటే ఫార్ములా ఏంటమ్మా, ఏ బై బి హోల్ పవర్ ఎం సార్. ఏ బై బి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం సార్. ఈ ఫార్ములా యూజ్ చేయాలి సార్. ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం 5 పవర్ మైనస్ 7 5 పవర్ మైనస్ 7 బై 8 పవర్ మైనస్ 7 ఇంటూ 8 పవర్ మైనస్ 4 బై 5 పవర్ మైనస్ 4 సార్. మనకి ఫార్ములా డిఫరెన్షియేట్ చేస్తే సేమ్ అగైన్ మళ్ళీ ఇంకో ఫార్ములా వచ్చింది సార్ ఇక్కడ మనకి. అంటే ఏ పవర్ మైనస్ ఎం సార్. ఏ పవర్ మైనస్ ఎం అంటే 1 బై ఏ పవర్ ఎం. ఫార్ములా రివర్స్ కూడా అవుతుంది సార్. అంటే 8 పవర్ 7 మనకి టాప్ వన్లోకి చేంజ్ అవుతుంది. 5 పవర్ 7 అనేది కిందకు వస్తుంది సార్. అలాగే ఇక్కడ 5 పవర్ 4 8 పవర్ 4 సార్. మనకి క్యాన్సిల్ అవుతాయి సార్. అంటే ఇక్కడ చూడండి 5లో ఎన్ని ఉన్నాయి సార్, 5 పవర్ 4 ఉంది. ఇక్కడ 5 పవర్ 3 సార్. అండ్ ఇంకెంత ఉంటుంది, 5 పవర్ 3 ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే సార్, 8 పవర్ 3 ఉంటుంది. అంటే 8 పవర్ 3 బై 5 పవర్ 3 సార్. 8 పవర్ 3 అంటే 8 8 జార్ 64 సార్. 64 ఇంటూ 8 64 ఇంటూ 8 చేస్తే 512 సార్. అలాగే కింద మనకి 5 క్యూబ్ ఉంది. 5 క్యూబ్ అంటే 5 5 జార్ 25 25 5s 125 సార్. అంటే మనకు ఆన్సర్ ఎంతమ్మా, మనకి 512 బై 125 అనేది మనకి సెకండ్ సమ్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా సార్. ఇది మనకి సెకండ్ వన్ సార్. అండ్ మనకి నెక్స్ట్ సెవెంత్ వన్ సార్. సెవెంత్లో మళ్ళీ 2 సమ్స్ ఇచ్చారు. సెవెంత్లో 2 సమ్స్లో ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చామా, 25 ఇంటూ టీ పవర్ మైనస్ 4 డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 3 ఇంటూ 10 ఇంటూ టీ పవర్ మైనస్ 8 సార్. అంటే మనకి దీన్ని మళ్ళీ సింప్లిఫై చేసి ఆన్సర్ ఎంత అవుతుందనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్. అయితే 25 ఉంది కదా సార్. 25 ఎలా రాసుకోవచ్చమ్మా, మనం 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 25 అంటే ఏం రాసుకోవచ్చు, 5 స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4 సార్ డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 3 నార్మల్. 10 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, 2 ఇంటూ 5 సార్. 2 ఇంటూ 5 ఇంటూ టీ పవర్ మైనస్ 8 సార్. టీ పవర్ మైనస్ 8 అంటే చూడండి మనకి ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 ఉంది కదా సార్. ఇది 5 పవర్ 1 కదా. 5 పవర్ 1 అయినప్పుడు ఏమవుతుందమ్మా, మనకి ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఆ రూల్ ప్రకారం, ఆ ఫార్ములా ప్రకారం 5 స్క్వేర్ ఇంటూ టీ పవర్ మైనస్ 4 డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 3 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ టీ పవర్ మైనస్ 8 సార్. ఇంటూ టీ పవర్ మైనస్ 8 అంటే చూడండి మైనస్ 3 ప్లస్ 1 అంటే 2 కదా సార్. అంటే 5 స్క్వేర్ ఇంటూ టీ పవర్ 4 డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 2 ఉంటుంది. 5 పవర్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ టీ పవర్ మైనస్ 8 సార్. చూడండి మనకి ఏ పవర్ మైనస్ ఎం ఫార్ములా ఉంది. ఏ పవర్ మైనస్ ఎం అంటే మనకు ఫార్ములా ఏంటి సార్, ఏ పవర్ మైనస్ ఎం అంటే 1 బై ఏ పవర్ ఎం. ఆ రూల్ ప్రకారం చూడండి ఇక్కడ టీ పవర్ మైనస్ 4 ఉంది. టీ పవర్ మైనస్ 4 డౌన్ అవుతుంది. టీ పవర్ మైనస్ 8 అనేది న్యూమరేటర్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ 5 పవర్ 2 అనేది కూడా న్యూమరేటర్లోకి చేంజ్ అవుతుంది సార్. అంటే 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ టీ పవర్ 8 టీ పవర్ 8 బై 2 ఇంటూ టీ పవర్ 4 సార్. 2 ఇంటూ టీ పవర్ 4 మనం చూడండి టీ పవర్ 4 ఇందులో టీ పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది. 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 పవర్ 4 సార్. 5 పవర్ 4 ఇంటూ టీ పవర్ 4 ఉంటుంది. హోల్ డివైడెడ్ బై 2 సార్. 5 పవర్ 4 అంటే మనకి 5 5 25 25 5s 125 125 5s ఎంత అవుతుందమ్మా, 625 సార్. అంటే 625 ఇంటూ టీ పవర్ 4 డివైడెడ్ బై 2 సార్. ఓకేనా. ఆన్సర్ మనకి ఎంత వచ్చింది సార్, 625 టీ పవర్ 4 డివైడెడ్ బై 2 అనేది మనకి సెవెంత్లోని ఫస్ట్ సమ్ యొక్క ఆన్సర్ సార్. అండ్ సెవెంత్లో సెకండ్ సమ్ ఉంది సార్. అండ్ మనకి నెక్స్ట్ సెకండ్ సమ్ సార్. సెవెంత్లో సెకండ్ సమ్ ఇచ్చారమ్మా. 3 పవర్ మైనస్ 5 3 పవర్ మైనస్ 5 ఇంటూ 10 పవర్ మైనస్ 5 ఇంటూ 125 ఇంటూ 125 డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 7 ఇంటూ 6 పవర్ మైనస్ 5 సార్. అంటే ఇక్కడ మనకి 3 పవర్ మైనస్ 5 3 పవర్ మైనస్ 5 ఇంటూ 10 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 5 హోల్ పవర్ మైనస్ 5 ఇంటూ 125 అంటే 5 క్యూబ్ అని రాసుకోవచ్చు సార్. ఎందుకంటే 5 5 25 25 5s 125. అలాగే 5 పవర్ మైనస్ 7 ఇంటూ 6 అంటే ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 2 ఇంటూ 3 హోల్ పవర్ మైనస్ 5 సార్. మనకి 3 పవర్ మైనస్ 5 ఇక్కడ చూడండి మనకి ఎలా ఉందమ్మా, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం సార్. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం సార్. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే ఈ పవర్ అనేది రెండింటికి చెందింది. అంటే 2 పవర్ మైనస్ 5 ఇంటూ 5 పవర్ మైనస్ 5 ఇంటూ 5 క్యూబ్ డివైడెడ్ బై
ఇది మనకి 5 పవర్ -7 ఇంటూ 2 పవర్ -5 ఇంటూ 3 పవర్ -5 సార్. ఇక్కడ చూడండి సేమ్ మరి రెండు బేసెస్ ఈక్వల్ కదా సార్, పవర్స్ రెండు యాడ్ చేయొచ్చు కదా. అంటే 3 పవర్ -5 ఇంటూ 2 పవర్ -5 ఇంటూ 5 పవర్ -5 ప్లస్ 3 సార్, డివైడెడ్ బై 5 పవర్ -7 ఇంటూ 2 పవర్ -5 ఇంటూ 3 పవర్ -5 సార్. అండ్ నెక్స్ట్ మనకి చూడండి ఏ పవర్ -m సార్. ఏ పవర్ -m అంటే మనకు ఫార్ములా ఏంటి, 1/a పవర్ m సార్, 1/a పవర్ m. ఆ ఫార్ములా మనకి ఇక్కడ తీసుకుంటే 3 పవర్ -5 సార్. ఏమవుతుంది సార్, 3 పవర్ 5 అంటే కిందకి వెళ్తుంది, 3 పవర్ 5 అవుతుంది. 2 పవర్ 5 కూడా కిందకి వెళ్తుంది. మనకి ఏంటంటే ఇది 5 పవర్ 2 సార్. అలాగే కింద ఉన్న అన్ని నోమినేట్లోకి చేంజ్ అవుతాయి. 5 పవర్ 5 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 సార్. అంటే మనకి చూడండి 2 పవర్ 5 2 పవర్ 5 క్యాన్సిల్ సార్, 3 పవర్ 5 3 పవర్ 5 క్యాన్సిల్, 5 పవర్ 4లో ఇది 2 టైమ్స్ 2 5 క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత ఉంటాయి సార్, 3 ఉంటుంది. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది సార్, 5 క్యూబ్. ఆన్సర్ ఎంతమ్మా, 5 క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది. సారీ ఇది మనకి -7 సార్. అంటే మనకి ఎన్ని 5s క్యాన్సిల్ అవుతాయి, 2 5s క్యాన్సిల్ అవుతాయి, 2 5s క్యాన్సిల్ అయితే 5 పవర్ 5 అనేది మనకి ఏమవుతుంది సార్, ఆన్సర్ సార్. ఓకేనా సార్, ఇది మనకి 7th సెకండ్ వన్ సార్. ఇది ఇవాళ వీడియో సార్. వీడియోలో మనం ఎక్సైజ్లోని మిగిలిన సమ్స్ చూసాం సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Please support my channel and thank you for watching my video.